శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం తిరుమల కల్తీ లడ్డులో భాగంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇదే ఇష్యూ ఒక క్రిస్టియన్స్కో లేదంటే ముస్లిమ్స్కో జరిగితే అసలు ఈ సినారియో వేరేలా ఉండేది, అసలు ఊరుకునేవారు కాదు, రాష్ట్రం దగ్ధమైపోయేది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు హిందువులకి జరిగిన దాన్ని ఎలా భర్తీ చేయాలంటారు? నిన్న ఎవరండి అన్నారు, ఒక స్వామీజీ వేషంలో ఒక ఆయన వస్తాడు చూడండి, దాన్ని ఏమంటారు, వైసీపీ సపోర్టర్ నాలో యూట్యూబ్లో వస్తాడు. ఆయన అడిగాడు పాపం, మా జగన్మోహన్ రెడ్డి భార్యతో గుడికి రాడు, అలా ఏవో ఒక 2-3 అంశాలు ఆయన ప్రస్తావించాడు. మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు గుడికి, లేదు ఆయన కల్తీ చేసినట్టు మీకు ఏమన్నా తెలుసా, ఇట్లా ఏవో రకరకాలుగా మాట్లాడాడు. అంటే భార్యతో రాకుండానే పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు, భార్యతో రాకుండానే గుడికి వస్తాడు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి, అయితే ఏంటి ఇప్పుడు అని ప్రశ్నించాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అసలు వీళ్ళందరూ ఎవరు మాట్లాడటానికి హిందూ ధర్మాన్ని గురించి? మీరు నమ్మని విషయాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రశ్నించారో మనం కూడా అదే ప్రశ్నిస్తున్నాం ప్రతిసారి. ఇప్పుడు ఇదే ఒక ముస్లింకి ఏదైనా జరిగితే చిన్న తేడా జరగనివ్వండి, ఇప్పుడు మీ నిన్న కూడా ఒక హనుమాన్ టెంపుల్ని ఇది చేశారు తెలంగాణలో కదా, ఎవడో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసేస్తారు. ఇది ఒక మసీద్ మీద ఎవడైనా ఒక రాయి వేయగలడా? అలాగా వేస్తే హిందువుల చుట్టుపక్కల ఉండే హిందువులు బతకగలరా? ఒక క్రిస్టియన్కి ఏదైనా తేడా వస్తే ఊరుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ అనే కాదు, కొన్ని వర్గాలు. మరి ఇవాళ ఆయన అడిగిన దాంట్లో ఏమీ అందులో తప్పు లేదండి. ఎందుకంటే ఇవాళ మనం ఒక ఇది హిందూ దేశం అంటాము, భారతదేశం అంటాము, అక్కడ మైనార్టీలకు ఉన్న ప్రిఫరెన్స్ స్థానిక హిందువులకు లేదు. అది ఎక్కడైనా అదే కదా ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, నాట్ ఓన్లీ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్సే కాకుండా మేము దేవుణ్ణి నమ్మము అనేవాళ్ళు కూడా, లేదు మేము కమ్యూనిస్టులము అనేవాళ్ళు, వీళ్ళందరూ, లేదా అర్బన్ కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా, లేదా సెక్యులర్ వాదులు కాని వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ముందు అసలు హిందువులను తిట్టడం, హిందూ సంప్రదాయాలు తిట్టడం, వాటిని హేళన చేయడం, వాళ్ళ కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలను తెల్లారు లేస్తే హేళన చేయటం, ఇదే పనిగా పెట్టుకుంటారు. అది ఎందుకు తప్పు కాదో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మీ బురఖా మీద నేను ఏదైనా అన్నాను అనుకోండి, అది నాకు తప్పే కదా, అసలు నేను అనకూడదు, నేను అడుగుతున్నా అంతే. మరి అది మీరు ప్రశ్నించారు, హిందువులు అనేసరికి ఎందుకు లోకువ? నిన్న ఆయన అడిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రస్తావించిన దాంట్లో అసలు ఏ తప్పు లేదు. దీని మీద ఆవిడెవరు, ఒక నటి, నిన్న ఒక నటి ప్రస్తావించింది కదా, ఈయన తన పిల్లల్ని చిన్నప్పుడే బాప్టిజం ఇప్పించాడు, ఈయన సనాతనం గురించి మాట్లాడేసి తప్పే ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకళ్ళు హిందూ ఉండొచ్చు, ఒకళ్ళు ముస్లిం ఉండొచ్చు, ఒకళ్ళు క్రిస్టియన్ ఉండొచ్చు, ఒకళ్ళు జొరాస్ట్రియన్స్ ఉండొచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళవు కదా, అది తప్పే ఉందండి. ఇప్పుడు నా భార్య క్రిస్టియన్ కాబట్టి నేను హిందువుగా ఉండకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సాధారణంగా మీకు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ నేనేం చెప్పాలంటే, ఇప్పుడు సాధారణంగా మనం హిందువుని ఎవరైనా ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారో అనుకుందాం, మన హిందూ మతంలో కన్వర్ట్ అవ్వమని అడగం, మనకు అబ్జెక్షన్ ఉండదు. నీకు ఇష్టమైతే నువ్వు మా సంప్రదాయం పాటించు, లేకపోతే ఓకే, రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుంటారు, ఆర్య సమాజంలో పెళ్ళైనా చేసుకుంటారు, లేదు వీళ్ళు క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటారు. ఇవాళ క్రిస్టియన్ మతంలో ఉండేవన్నీ కూడా వాళ్ళ సంప్రదాయాలన్నీ భారతదేశంలో తీసుకుంటే హిందూ సంప్రదాయాలే వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు కొత్తగా ఏది తీసుకొచ్చి, ఇప్పుడు తాళిబొట్టు కట్టించుకుంటున్నారు, కాకపోతే సిలువ ఉంటుంది దాని మీద, పసుపు రాసుకుంటారు, పసుపు కొడతారు. ఈ ముస్లిమ్స్ పసుపు కొడతారు కదా. ముస్లిమ్స్ పసుపు ఎందుకు కొడతారంటే జోధాభాయం చేసుకున్నాక అక్బరు ఇది వచ్చింది. అందుకని నేను అనేది ఏంటంటే, నీ భార్య క్రిస్టియను, నీ పిల్లల్ని మీరు ఏంటి బాప్టిజం ఇప్పించావు, నువ్వు ఇప్పించనివ్వండి, తను నమ్ముతున్నాడు, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తను సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదని ఎక్కడైనా రూల్ ఉందా?
అది నాకు అర్థం కాలే. ఇప్పుడు మతం ఎవరిదైనా కావచ్చు, ఈయన క్రిస్టియన్ మతానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడుగా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చారు, తిరుమలకి తీసుకెళ్ళాడు, భార్య వచ్చారు, ఆవిడ క్రిస్టియనే, కానీ కొడుక్కి ఒక కష్టం వచ్చేసరికి ఆవిడ తిరుమలకి వచ్చి డిక్లరేషన్ ఇచ్చాక తలనీలాలు ఇచ్చారుగా. అది తప్పని అంటారా మీరు? ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు, పిల్లల చేత ఇప్పించారు పవన్ కళ్యాణ్. ఇంకా మీకేంటి సమస్య? ఆ గుడి సంప్రదాయం ఏదైతే ఉందో అది చేయాలి కదా. ఇప్పుడు చర్చికి వెళ్ళి మనం మోకాళ్ళ మీద కూర్చుని మనం ప్రే చేస్తున్నాంగా. అంటే మనం వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవిస్తాం, తప్పులేదు అది. ఇవాళ నీ భార్య ఇది కాబట్టి, లేకపోతే నీ పిల్లలు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదన్న అబ్సర్డ్ అది. నేను అది చెప్తున్నా. ఎవరి మతమైనా మనం గౌరవించాలండి, ఎవరి నమ్మకాలైనా గౌరవిస్తాం. అలాగే మంది గౌరవించమని అడుగుతున్నాం, అంతే తప్ప నువ్వు ఇది ఎందుకు పాటించట్లేదని మనం ప్రశ్నించం. నేను చెప్తున్నది అది. కాబట్టి ఇవాళ పూనం కౌర్ అడిగిన దాంట్లో నాకైతే అర్థం కనిపించలా. ఇప్పుడు మన ఇళ్లలో కూడా క్రిస్టియన్స్ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రంజాను పాటిస్తారు, మన హిందూ పండుగలు వాళ్ళు పాటిస్తారు కొంతమంది. అంత మాత్రాన ఏం నష్టం జరుగుతుంది? అది చేయకూడదని చెప్పడానికి మనం ఎవరం? నువ్వు నీ భార్య క్రిస్టియన్ కాబట్టి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు, లేకపోతే నువ్వు అంతకుముందు కమ్యూనిస్ట్గా ఉన్నావు కాబట్టి కమ్యూనిజం గురించి మాట్లాడావు కాబట్టి, చెగువేరా గురించి మాట్లాడావు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మంగా ఎలా మాట్లాడతావంటే, మొన్న నారాయణ గారు వెళ్ళారా లేదా తిరుమల? సిపిఐ నారాయణ అంతకుముందు ఒక స్వామీజీని కలిసి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారుగా గతంలో. దానికి ఒక కమ్యూనిస్ట్ మహిళ ఏం చెప్పారంటే, ఆయన అలా వెళ్తూ ఉంటే ఆ మఠం చూసి ఆయన వెళ్ళి స్వామీజీని ఊరికే పలకరించారు. అవసరం లేదు, వెళ్ళొచ్చు, తప్పులేదు. ఇప్పుడు మీ సిద్ధాంతాలు మారితే తప్పులేదండి. ఒకే సిద్ధాంతం పాటించాలని ఎక్కడైనా ఉందా? వయసు మారాక వయసు పైబడ్డాక మనుషుల్లో మార్పు వస్తుంది. భయం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో భక్తి వంటబడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే చూసుకోండి. మనిషి చావు అంచుకు వెళ్ళినప్పుడు తెలియకుండా దేవుణ్ణి తలుచుకుంటాడు, ఎంతటి వాడైనా. ఎవడైనా కావచ్చు, నిరాకారమైనా కావచ్చు. మన పైన ఒక పవర్ ఉంది అనుకుంటే అది హిందూ దేవుడా, క్రిస్టియన్ దేవుడా అవన్నీ ఉండవు. అప్పుడు ఓ గాడ్ సేవ్ మీ అనొచ్చు. ఆ గాడ్ ఎవరైనా కావచ్చు. కాబట్టి పూనం కౌర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో నాకైతే ఎక్కడా కూడా అది సరిగా అనిపించలేదు. ఆవిడ ఏదో ఇప్పుడు ఇంకొకటండి, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఎప్పుడో హీరోయిన్స్గా ఉన్నవాళ్ళు ఎప్పుడో ఏదో అయిందని ఇప్పుడు దాని మీద రచ్చ చేసి సోషల్ మీడియా వచ్చాక ఒక అటెన్షన్ కోసం చేస్తున్నారా వీళ్ళు అనేది అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే మనం ఓపెన్గా మాట్లాడగలగాలి, లేదు అప్పుడే మాట్లాడి ఉండాలి కదా. అప్పుడు మన అవసరానికి నోర్లు మూసుకుని ఇప్పుడు ఏదో సోషల్ మీడియా వచ్చాక లేదు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి మాట్లాడాలనుకోవడం అది ఎంతవరకు సమంజసం వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.